హైదరాబాద్ పెట్టుబడులకు ప్రధాన హబ్గా ఎదుగుతోందని, ఇకపై పక్క రాష్ట్రాలతో కాదు దుబాయ్, సింగపూర్ లాంటి గ్లోబల్ నగరాలతో పోటీ పడడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ప్రారంభమైన తెలంగాణ నార్త్ ఈస్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్లో తెలంగాణతో పాటు ఈశాన్యానికి చెందిన 8 రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. మొదటి విడతలో సినిమాలు, సాహిత్యం, సంస్కృతి అంశాలపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయి. రెండో విడతలో ఆరోగ్యం, సాంకేతికత, అభివృద్ధి వంటి కీలక అంశాలపై సెషన్లుంటాయి. రోజుకు దాదాపు 2000 మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 40 మంది పౌర పురస్కార విజేతలు కూడా ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి, ఉత్పత్తుల ప్రోత్సాహం, పరస్పర అవగాహన పెంపుకు ఈ ఫెస్టివల్ ఎంతో దోహదం చేస్తుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు సంస్కృతి, సహజ వనరుల పరంగా ఎంతో ప్రత్యేకమైందని, అభివృద్ధి అందరికీ చేరినప్పుడే పూర్తవుతుందని పేర్కొన్నారు. మొదటి రోజు ఉత్తమ ప్రదర్శన చేసిన కళాకారులకు గవర్నర్ పురస్కారాలు అందజేశారు. మిజోరాం యువజన సేవలు, క్రీడల మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.